దేనైనా దాటుతాం, లోయైనా కొండనైనా. నువ్వు ఎలా నీ పంజరం నుంచి బయటికొచ్చావ్? అది చాలా సులభం. వావ్! నన్ను ఎక్కడా బంధించలేరు. తను ఎలా బయటికొచ్చాడు? తనున్న పంజరానికి అస్సలు తాళాలే లేవు. తన సోమార్పోతుగా ఉంటాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళడన్న నమ్మకం. నాకు బాగా నిద్రొస్తోంది. వాడికి ఆ మందే కారణమన్నమాట. అదే నాకు నిద్రని రప్పిస్తాయి. అది రుచిగా ఉండింది, కానీ మళ్ళీ నేను దాన్ని తీసుకోను. పౌడర్లో ఒక బాటిల్ మొత్తం తాగేస్తాడు తెలుసా? దానివల్ల నిద్రొస్తుంది కాబట్టి ఏ సమస్య లేకుండా నిద్రపోతూ ఉంటాడు. ఒక మొత్తం బాట్లా? వాడేం చేశాడు? తన పళ్ళు, నోటి దవడలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. తను పంజరం కడ్డీల్ని ఒకసారి కొరికేశాడు. అందువల్లే నేను తప్పించుకోవాల్సి వచ్చింది. ఎంత మందు తాగినా వీడి పళ్ళు మాత్రం బలంగా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం బ్లేక్ అండ్ వైట్స్ పంజరం గేట్ రాడ్లు కూడా ఇలాగే కొరికేశాడు. బ్లేకు వైటా? వాళ్ళు జీబ్రా దంపతులు, కొత్తగా పెళ్లైన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళెక్కడున్నారు? హనీమూన్లో ఉన్నారు అని అనుకుంటున్నాను. పౌడర్కే థ్యాంక్స్ చెప్పాలి. అదిగో వాళ్ళక్కడే ఉండేవాళ్ళు. మత్తు ఇంజెక్షన్ వేసి వాళ్ళని ఎవరూ పట్టుకోలేదా? లేదు, అంతలోనే వాళ్ళక్కడి నుండి తప్పించుకున్నారు. అద్భుతం! నేను ఇరుక్కున్నది ఎవరికో ఉపయోగపడినట్టుంది. సంతోషం. అలాంటిదేమీ లేదు. ఐగ్రేస్ అనే ఆడపులి బ్లేక్, వైట్ కలిసి టైమౌట్ జోన్కి వెళ్లారని నాతో చెప్పింది. వాళ్ళటువైపు వెళ్లటం కూడా నేను చూశాను, కాని ఆ తర్వాత ఇప్పటి వరకు వాళ్ళని చూడలేదు. ఓ, ఆ టైమ్ అవుట్ జోనా? అది చాలా దారుణమైందే. అవును, మనం వాళ్ళకి సహాయపడాలి. అందుకు అవకాశమే లేదు. టైమౌట్ జోన్ ఎంత పెద్దదో నీకు తెలుసా? అందుకని మనం వాళ్ళని అలాగే వదిలేలేము కదా. ఆ మట్టి రూపం వాళ్ళని అంతం చేసేస్తుంది. ఈ పాటికది అంతం చేసే ఉంటుంది. ఎలాగో అలా మనం ఇక్కడి నుండి తప్పించుకు వెళ్ళిపోదాం. ఇక మీదట వాళ్ళు తప్పించుకునే అవకాశమే లేదు. అలా అంతా కుదరదు. మనము తప్పించుకోవచ్చు, వాళ్ళని కూడా మనం తప్పించచ్చు. నువ్వు సహాయపడతావా? తప్పకుండా. సరే, నేను పథకాన్ని చెప్తాను. వెళ్ళిపోండి. టైగర్, దయచేసి మురగకు. ఇరుక్కున్నావంటే నిన్ను పంజరంలో బంధించేస్తారు. నాకెందుకో ఇది మంచి ఆలోచనలా అనిపించట్లేదు. దాన్ని బయటకు వదలడం గురించి అన్నా. అందరికీ ఇక్కడి నుంచి తప్పించుకోవాలని కోరికొంది కదా, మరైతే ఇది చేసే తీరాలి. కానీ ఇది సురక్షితం కాదు కదా. ఒకవేళ నువ్వు తప్పించడానికి కోరుకుంటున్నావా? అవును, ఖచ్చితంగా. సరే, అయితే నేను చెప్పేది చెప్పు. నేను ఐగ్రెస్. తప్పించుకోవాలనుకుంటున్న ముఠాలో నేను పాల్గొంటాను. నేను ఐగ్రెస్ని. తప్పించుకునే ముఠాలో నేను కూడా ఒకరిగా పాల్గొంటున్నాను. నేను నా ముఠం తప్పించుకోవడానికి నేను సహాయపడతానని నేను ప్రమాణం చేస్తున్నాను. నేను నాతో పాటు నా సిబ్బందులు కలిసి తప్పించుకోవడానికి సహాయపడతామని నేను మాటిస్తున్నాను. ఇటువైపు
క్రాక్ మరియు ఓడెల్, మీరు మాతో వస్తారా? మీ అభిమానానికి ధన్యవాదాలు, కానీ మేము రావట్లేదు. మాకు ఈ ప్రదేశం నచ్చింది, ఇక్కడే ఉంటాము. ఆ తర్వాత ఇంకొక విషయం, నీకు ఈ ముసలి కోతి కథ బాగా గుర్తుందా? అంటే ఆ కోతి ముసలి మంచి మిత్రులుగా ఉన్నారే అదా? జ్ఞాపకం ఉంది. నా గూడు దగ్గర ఒక అబ్బాయి టాబ్లెట్ తో తన అమ్మ కోసం ఎదురు చూస్తున్నాడు. దాంట్లో చూశాను. అప్పు సిరీస్ లో ఒక చిన్న కథగా అది ఉంది. అవునవును, అందులో క్రోకోడైల్ యొక్క భార్య కోతి గుండె చాలా రుచికరంగా ఉంటుందని దాన్ని తినాలని కోరుకుంటుంది. పులులకు కోతుల హృదయం అంటే చాలా ఇష్టం. ఆ హిప్పో మళ్ళీ తన పని మొదలు పెట్టింది. మీరిద్దరూ ముందు పైకి లేవండి. నువ్వు టైగర్, నేను బయటికి రావాలి. మనం అప్పుని కనిపెట్టాలి. వద్దు మొరగకు టైగర్, నీ శబ్దం వింటే నిన్ను తీసుకెళ్లిపోతారు. మనం అప్పుని కాపాడి తీరాలి. ఏంటో శబ్దం? ఇదే టైమ్ అవుట్ జోన్. అంతే, తప్పించుకునేముటామే. మనం వెంటనే బ్లేకుని వైట్ని కనిపెట్టాలి. అందరూ ఒకటిగా ఉందాం, లేదా తప్పిపోతాం. నేను మీకు దారి చూపిస్తాను. నేను ఈ ఆట ఆడను. నేను మీతో కలిసి అక్కడికి రాను. పర్వాలేదు రా టెర్రీ. రాను. బ్లేకు వైటు శాశ్వతంగా ఎక్కడో తప్పిపోయి ఉంటాయి. మనం వెళ్తే మనం కూడా తప్పిపోతాం. ఇలా వెళ్తే మనం తప్పించుకోలేం. రండి, మనం మన పంజరం లోపలికి వెళ్ళి కూర్చుందాం. ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ. ఎక్కడికెడుతున్నావు? ఇక్కడిదే ఎమర్జెన్సీ. ఇప్పుడు నువ్వు ఎందుకలా చేసావు? ఇప్పుడు నువ్వెందుకు ఇలా చేసావు? విసిల్ వదడం ఆపు, లేదంటే మనం వచ్చామని కనిపెట్టేస్తారు. క్షమించండి. అరే, మీరున్నంత వరకు నేను వాటిని పట్టుకోలేను. రండి మిత్రుల్లారా, ధైర్యంగా ఉండండి. మనం లోపలికి వెళ్దాం. బ్లేకు వైటు ఖచ్చితంగా అక్కడే ఉంటారు. మనం వాళ్ళకి సహాయపడాలి. నేను రాను బాబు. మనం వెళితే మనం కూడా టైమ్అవుట్ జోన్లో తప్పిపోతాం. క్షమించప్పు. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో కూడా మాకు తెలీదు. లోపలికి వెళ్తే శాశ్వతంగా ఉండిపోవాలి. నాకు జూని వదిలిపెట్టి వెళ్లే దారి తెలియదే. అందుకు స్ట్రెచ్ ఉందిగా, తనకి పొడవోటు మెడ ఉంది కదా. ఎటు వెళ్లాలో తను మనకు చెప్తుంది. నేను ఎంత దూరంలో ఉన్నదాన్నైనా ఇట్టే కనిపెట్టగలను. మనందర్నీ పట్టుకోవడానికి తరుముకుంటూ వస్తున్నట్టు కనిపిస్తోంది. వాళ్ళు మనకు దగ్గర పడ్డారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అందరి కళ్ళలోనూ మట్టి కొట్టి ఈ బృందం బయటకు వెళ్లి నీనాని టైగర్ని కలుసుకుంటుందా? వచ్చి చందమామలు ఒక స్టార్ పుట్టేను, చీకటి తొలగేను, భయం పోయేను. నేను నమ్మలేనులే, నాకై నేను దేన్నైనా దాటుతా, లోయనైనా కొండనైనా.
కన్న కలలన్నీ ఇక నిజమవుతాయి.